ఇప్పుడు మనమైతే బిగ్ బాస్లో వన్ ఆఫ్ ది ఫైనలిస్ట్ అయిన ఇమానుల్ అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదే ఆ ఇమానుల్ అన్న వాళ్ళ ఊరు. చూశారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో. ఊళ్ళో ప్రతి గోడ మీద ఇమానుల్ అన్న పోస్టర్ అయితే వేశారు, ఓట్ ఫర్ ఇమానుల్ అని. అన్న ఇక్కడ మన ఇమానుల్ అన్న వాళ్ళు ఇల్లు ఎక్కడ? అక్కడ అది తను మీకు తెలుసా అన్న? తెలుసు, మానవుడే అవుతాడు. మేనల్లుడు అవుతారా? అది బిగ్ బాస్ లో అన్న గెలుస్తారనుకుంటారన్న మీరు? గెలుస్తాడు, డెఫినెట్ గెలుస్తాడు. ఇల్లు కొన్ని చోట్ల పోస్టర్ కూడా చూసానన్న. అంటే ఇమానుల్ అన్నకి సపోర్ట్ చేయని చెప్పేసి పోస్టర్లు అయితే వేశారు. అవును, అవి వస్తూ రాలేదు, మేము చూసాము. అది మా మామగారు ఇచ్చారు. మేము కూడా దానికి ఈ ఫ్రేమ్ దానికేనా? ఓకే ఓకే. ఇమానుల్ అన్న వాళ్ళ ఇంటికి దారి అయితే ఇటే. ఫైనల్గా ఇమానుల్ అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం. వాళ్ళ నాన్నగారిని కూడా కలిసాం. సారీ బాబాయ్, ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు. అది ఆంటీ ఉన్నారా? ఆంటీ ఉన్నారా? ఒకసారి పిలుస్తాను. పాంప్లెట్ పంచొచ్చారా బాబాయ్ మీరు? ఆంటీ బాగున్నారా? అసలు మిమ్మల్ని చూసేస్తే మా అమ్మ చూసావరా వాళ్ళ అమ్మగారు ఎలా చూస్తున్నారు. నువ్వేంట్రా, నువ్వు కూడా ఏం చేయాలి మా అమ్మ అయితే. ఆంటీ బాగున్నారా? మొన్న వచ్చామయ్యా బాబాయ్ నేను. అవునా? వచ్చి పల్లెంతా పంచి పాంప్లెట్లు వచ్చాం. చాలా అచ్చా, మాది పక్కనే, మన పల్లె పక్కనే. అయితే మొన్న మీరు వచ్చారు కదా, హౌస్ లోకి వచ్చారు కదా, మీరు రాలేదండి బాబాయ్ అసలు? అబ్బాయికి లేదు. అచ్చా, ఒకరికే ఛాన్స్ ఉందా? సరే నాన్న, అదే ఒకసారి అన్న వాళ్ళ ఇల్లు ఒకసారి చూపించాము. హౌస్ లో అయితే అన్నకి బాగా సపోర్ట్ అయితే ఉంది. అంటే ప్రెసెంట్ ఉన్న వీళ్ళు ముగ్గురులో కళ్యాణ్, తనుజ, ఇమానుల్ అన్న, వీళ్ళు ముగ్గురికి అయితే ఇది బెస్ట్ ఉంది. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. అంటే అన్న కామెడీ చేస్తుంటాడు కదా, ఆ అన్న అంతగా ఆడతాడా? ఫిజికల్ టాస్క్ లో అన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చినట్టు ఇంకెవరు ఇవ్వలేదేమో. రాత్రి కూడా మా ఫ్రెండ్ అదే మాట్లాడా నేను. అన్న మాత్రం ది బెస్ట్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఉన్నోడు, పొలం పనులు చేసినోడు, మనతో పాటు తిరిగినోడు, అలా ఆడాడంటే హౌస్ లోకి వెళ్ళి మనకి చాలా గర్వం ఉంటుంది కదా. అది అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే? మాకు బాగానే సంతోషంగానే ఉన్నాయి. కష్టపడుతున్నాడు. అదే అదే అదే, మన తెలుగు ప్రజలందరూ చూసి ఆదరించారు కాబట్టి అన్న ఇప్పుడు దాకా ఉన్నాడు. అసలు 15th వీక్ అన్న వచ్చాడంటే అన్న కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంట. ఇందాక కూడా ఇప్పుడు నేను మన తేజ అన్నతో ఇంటర్వ్యూ ఉంది, అది చూసా. అది చూస్తే నేను వెళ్తానన్నా, నేను ఏం 10 వీక్ నుండి వచ్చేస్తాను అనుకున్నా నేను. కానీ అలాంటిది అన్న 15th వీక్, ఈ వీక్ కూడా ఉన్నాడంటే అది గ్రేట్. ఇంక అంతే, 15 వారాలు ఉన్నాడంటే అది తెలుగు ప్రజలు ఆదరించబట్టి, ఆయన కష్టాన్ని చూసి, ఆయన ఎంటర్టైన్ చూసి, ఆయన మంచితనాన్ని చూసి మరి చాలా ఓట్ల ద్వారా ఆదరించి సంతోషపడి బాగా టాప్ 5 దాకా ఉంచారు. అమ్మ చాలా సంతోషం. అక్కడ ఆమె మర్చిపోయాము నాకు తెలిసి అనుకుంటున్నా. సంజన మేడం, సంజన గారిని అమ్మ అంట. ఇంకా నిజంగా తల్లి కొడుకులు ఇద్దరు బయటకు వెళ్ళిపోతే అప్పుడు నాగజన గారు అంటా ఉంటారు, బయటకు వెళ్ళిపోతే నేనెవర్రా అసలు, నేనే మీ అమ్మని అన్నట్టు అనుకుంటారేమో అని అన్నట్టు. ఆయన కూడా తల్లి ప్రేమని అక్కడ ఆమెలో చూసుకుంటున్నాడు. ఆమెమో బిడ్డల ప్రేమని కొడుకులో చూసుకుంటుంది. మన ఇమానుల్ అన్నలో చూసుకుంటున్నారు. ఫ్రెండ్లుగా, తల్లిదండ్రులుగా అసలు ఇదే కూడా ఇద్దరు. అన్న నిన్న కూడా చెప్తున్నాడు, నాకు కామెడీ చేయడానికి స్కోప్ వచ్చింది అంటే నేను అనుకున్నాను ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతానా ఇలాగా, అంటే ఇది ఒక షో కదా ఎలాగా అనుకున్నాను. కానీ ఈ షోలో నాకు స్కోప్ రావడానికి కారణమే అమ్మ. ఆమె ఉండటం వల్లే నేను అంత కామెడీ చేయగలిగాను, ఎమ్మటెమ్మటే సెటిల్ చేయగలిగాను, నేను చేయగలిగాను అని చెప్పేసి. నీ మీద ఒక పని చేస్తే నువ్వు తీసుకోగలగాలి కదా, తీసుకోగలిగింది కాబట్టి వాళ్ళిద్దరు బాండ్ బాగుంది. ఈయన ఆమెతో ఇదిగా ఉంటాం, ఆమె ఇంత ఇదిగా ఉంటాం, మంచిగా ఉంది. రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారు. కానీ వాళ్ళ ప్రేమ అయితే మాత్రం స్వచ్ఛమైంది. ఆమె కూడా చాలా జెన్యూన్. మన ఇమానుల్ అన్న ఎలా అయితే అంటే లోపల బయటకు ఒకలాగా, తెలుగు రాపోయినా ఆమెకి మన తెలుగు సరిగా అర్థం కాకపోయినా కూడా ఆమె కొడుకు మాటలకి మంచి రెస్పెక్ట్ ఇచ్చి ఆ ప్రేమను అందిస్తూ, తల్లి ప్రేమని, ఆయన కాడ కొడుకు ప్రేమని ఆమె తీసుకుంటూ బాగుండాలి. కదా, నేను ఎవరినైతే వద్దనుకున్నాను ఆ బంగారమే నన్ను ఇప్పుడు ఇక్కడ ఇచ్చేసేలా అని చెప్పిందంటే అమ్మ అంటుంది, నువ్వు ఉన్నావు ఏం చేయాలి, నువ్వు ఎప్పుడు రా ఇంకా చేసేది, నువ్వు ఏం చేస్తావు అసలు, అది రావాలనుకుంటున్నా. అది ఒక్కొక్క తలరాత. అది ఇప్పుడు మనం అందరం చేయాలంటే చేయగలుగుతాము. నేను ఎండకు పనికి పోతున్నా మిర్చి కోతలకి, చేయగలుగుతారా మీరు?
ఎందుకు చేయగలుగుతాం? భగవంతుడికి ఎవరికి ఏది ఇస్తాడో అది మనం ఉపయోగించుకోవాలి. ఈ మూకి భగవంతుడు అది అలా ఉపయోగించాడు. ఆ ప్రజల ప్రేమను పొందుకుంటున్నాడు. ఎంటర్టైన్ ద్వారా బాగా జనాలను నవ్విస్తున్నాడు. బాగా సంతోషంగా అదే 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 వాళ్ళ ప్రేమను అందుకుంటున్నాడు. అసలు అన్న 10th వీక్ లోనే ఎప్పుడో ఒకసారి నామినేషన్ లోకి వచ్చాడు. నామినేషన్ లోకి వచ్చాను ఇన్ని రోజులు, దాన్ని గుర్తుంచుకోండి కొంచెం. ప్రజలారా అదే ఒకసారి గుర్తుంచుకోండి. అక్కడ ఎలా ఉందంటే మన ఇమానుల్ అన్న ప్రభంజనం అన్నట్టు ఇమానుల్ అన్న ఒక రేంజ్ లో అయిపోయాడు. అదే అంటే నాగార్జున కూడా మన ఊరి పేరుని మీ వైకుంఠపురం అంతా ఇప్పుడు ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది ఇమానుల్ అని చెప్పేసి అక్కడ చెప్పగానే, రే మన వైకుంఠపురం అసలు మన పేరు అక్కడ వచ్చిందంటే ఏంటి, ఆయన నోటి నుంచి మన పేరు వచ్చిందంటే ఇది కదా. మరి మన అబ్బాయి గురించి చెప్పాడు. అదే కదా అది బానే ఉండారు అందరూ. అది 3 రోజులు ఉంటే ఈ యొక్క 3 రోజులు ఉంటే ఇదైపోయింది. మేమైతే డెఫినెట్లీ అన్న విన్నర్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. బట్ ఇంకా పైన అదే కోరుకుంటున్నారు. తెలుగు ప్రజలు 2 రాష్ట్రాల ప్రజలు కూడా ఆయన చాలా కష్టపడ్డాడు, చాలా సంతోషపరిచాడు అందరినీ. కష్టాన్ని చూడాలా. బెస్ట్ ఎంటర్టైనర్ అంటే మన ఇమానుల్ అన్న. అంటే ఇన్ని సీజన్స్ లో ఇంత మంది వచ్చారు, ఇంతమంది కమెడియన్స్ వచ్చారు, కానీ వాళ్ళందరూ ది బెస్ట్ అంటే మన ఇమానుల్ అన్న మాత్రం. ఎన్ని సీజన్స్ వచ్చినా కూడా, ఇప్పుడు 9వ సీజన్, ఇలాంటి ఇంకో 9 సీజన్ వచ్చినా కూడా మన ఇమానుల్ అన్న అనేది ఆ మార్క్ ఎక్కడికి పోదు. ఒక చిన్న పటాష్ షో నుంచి జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ అంటే కోట్ల మంది వస్తుంది అవకాశం. అలాంటిది అన్న అన్ని కోట్ల మంది చూస్తున్నారు, అన్న ఇదయ్యాడు అంటే అది నిజంగా మనకి చాలా ప్రౌడ్. అది అంటే ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళి ఇప్పుడు మన రాష్ట్రానికి, మన జిల్లాకి, మన ఊరికి, మన ఇంటికి అసలు మీకు అది తల్లిదండ్రులుగా మేము చాలా మురిసిపోతున్నాం. నిజంగా అది నాకు మీ కళలోనే కనబడుతుంది. ప్రజలకి మంచిగా పేరు తెచ్చాడు. నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. తింటాక లేని మమ్మల్ని ఎవరు కూర్చోలేని స్థితిలో ఉండేవాడు. అంత చిన్న పూర గుడిచెలో అలాంటి కుటుంబంలో ఉంచి బిడ్డ పోయి చాలా మందిని సంతోషపరిచి వాళ్ళ ద్వారా ప్రేమను పొంది వాళ్ళకి కూడా ఒక పేరు తెచ్చాడంటే నాకు చాలా సంతోషం కదమ్మా. ఇంకా ఇంతకంటే తల్లిదండ్రులుగా మీకు కావాల్సింది ఏముందమ్మా? ఇంకేం అవసరం లేదు కదా. తల్లిదండ్రులుగా కావాల్సింది ఇంకా అదే కదా. అది ఆయన జీవితకాలం ఆయన జనాలను నవ్వియాలా, జనాలని సంతోషపరచాలా. నేను అనేది జనాల్లో నాటుకుపోవాలా. అంటే నా పేరు అనేది గుండెల్లో ముద్రలాగా ఉండాలి అనేది అన్న ఎలా అయితే అనుకున్నాడు. అదే ఎలా అయితే. కానీ అన్న ఈ యొక్క బిగ్ బాస్ అని ఆగిపోడు. పటాస్, జబర్దస్త్, బిగ్ బాస్ లాగా అక్కడ నుంచి ఇంకా వెళ్తాడని చెప్పేసి అదే ఇంకా వెళ్తాడని చెప్పి అదే వాళ్ళకి బాగా వాళ్ళ ప్రేమను అందిస్తారని అనుకుంటున్నాం మేము. ఆయన చేసే ప్రతి షో కూడా మంచి రేటింగ్ రావాలా. ఆయన ఉండే ప్రతి ప్రోగ్రాం కూడా జనాలు ఆదరించాలి. మీరు నేను రాగానే నేను అనుకోలేదు అంటే బాబాయ్ ఎలా మాడతారో కొంచెం కోపమేమో అనుకున్నా నేను. బట్ కానీ నేను ఇక్కడ రాగానే మీరు చాలా చక్కగా మాట్లాడటం కానీ అని చెప్పండి చాలా బాగా నచ్చిందమ్మా. ఇప్పుడేనయ్యా మేము ఊరు పల్లెటూరు కదా మన. ఇప్పుడు ఇక్కడ కూడా నేను చూసాను ఈ ఏరియా అంతా పల్లెటూరు. అందరూ పత్తికి మిరపకాయలకి వెళ్తున్నారు. మా అమ్మ కూడా వెళ్తారు. అయితే మేము ఊరూరు తిరుగుతున్నాము. పల్లెటూరు వాళ్ళు కదా తెలియట్లేదు అయ్యో కొంతమందికి ఓటింగ్ చేయటం. అది నేను ప్రతి ఇంటికి ప్రతి గుమ్మానికి వెళ్ళి నా బిడ్డను ఆదరించండి, మీరు సపోర్ట్ చేయండి, నా బిడ్డ కష్టపడుతున్నాడు, ఆ కష్టానికి ఫలితం రావాలా, మన తెలుగు రాష్ట్రంలో ఒక మంచి పేరు రావాలా అని నేను వెళ్ళాలి. ఎందుకంటే ఒక చిన్న వస్తువు తయారు చేస్తేనే మనం దాని గురించి వెళ్ళి ఎంతో ప్రమోషన్ చేస్తాం. అలాంటిది అంత పెద్ద ఆయన అక్కడికి వెళ్ళి మన ఊరు నుంచి మన ఇంటి ఒకవేళ ఈ ఇంట్లో ఉంటే ఎవరు తెలిసేవాడు కాదు, ఎవరు తెలుస్తుంది. ప్రపంచం అంతా తెలుస్తున్నాడు అంటే ఆ బిడ్డ అది మనకు గొప్పే కదా. అనేకులు హృదయాల్లో తగ్గిపోని చూసి పోగ్రు బిగ్ బాస్ చూడని వాళ్ళు అది అసలు లేని వాళ్ళు లేరు. పాంప్లెట్ అన్నప్పుడు మేము బయట వెళ్తా ఉంటాం. అంటే దిగి అయ్యగానే ఒక్కొక్కళ్ళు ఏం పాంప్లెట్ అమ్మది నువ్వు ఎమ్మానీలు ఫ్యాన్స్ మేము ఓటింగ్ చేస్తున్నాం ఆల్రెడీ. మనీలు అంటే మా ప్రాణం. ఒక ఎపిసోడ్ కూడా వాళ్ళు మిస్ అవ్వట్లేదు. అసలు ఒక్క ఎపిసోడ్ మిస్ అవ్వము. లైవ్ చూస్తాం కాదులే కాదమ్మా, ఒక్క ఎపిసోడ్ మిస్ అవ్వము మేము. బట్ కానీ ఇమానుల్ అన్న కామెడీ అంటే మాత్రం అసలు ఇంకా చాలా 10ంటికి వెళ్తున్నాడు కదా, నిద్ర టూగుతాడు.
ఎమానియల్ది ఒక కిట్ గాని వచ్చిందంటే ఒక్కసారి చూసి రెండోసారి చూసి ఆయన వాయిస్ బిగ్ బాస్ లో వినగలే నిద్రపోయేవాళ్ళు కాడంటే లేచి కూర్చుంటారు మా కూర్చుంటున్నారు అమ్మ నైట్ 10-11 దాకా 10 వస్తుంది కదమ్మా రేపు పొద్దున్నే పెడతాను మా కావాలంటే నా నిద్ర వస్తుందా పడుకుంటా కాదు చూడాలి ఏంటి చాలా మంది బయటికి కావాలంటే బిగ్ బాస్ అంటే తెలియని వాళ్ళు కూడా ఇవాళ ఇమ్ము బిగ్ బాస్ లో ఉంటే అమ్మ మేము ఏనాడు చూడలేదు నిజంగా బాబాయ్ మేము బాగా చూస్తున్నాం బిగ్ బాస్ అదే నేను 9 సీజన్లు చూసుకుంటూనే వచ్చాను బట్ కానీ నాకు ఇన్ని సీజన్ లో కూడా ఎంత ప్రజలు నేను ఎప్పుడు చూడలేదు. నేను ఎప్పుడు చూడలేదయ్యా సెకండ్ సీజన్ ఎంత ఓటింగ్ అనేది జరగలేదు. ఎవరైనా కానీ కానీ ఇన్ని వారాలైనా నామినేషన్స్ రాకుండా అసలు ఉన్నాడంటే ఆయన ఒక్కడే ఇప్పుడు దాకా నామినేషన్ ఉన్నాడంటే మళ్ళీ కెప్టెన్ 3 సార్లు అయ్యాడు కెప్టెన్ 3 సార్లు కెప్టెన్ అయ్యాడు 3 సార్లు కెప్టెన్ అయ్యాడు ఆయనలో ఉండ మంచి గేములు పట్టు ఎడవకుండా గేమ్లు ఆడతాం గానీ ఎంటర్టైన్ గానీ అసలు ఆయన ఒక మాట చేస్తే స్వీట్ గా ఎంత మధురంగా ఉంటుందో తెలుగు ప్రజలు తెలుగు ప్రజలు దేవుని అసలు బాగా పొందుకుంటారు. మళ్ళీ వచ్చాడు అదే మరి అంత పట్టుదల ఉంటది మర్చిపోయాను ఇంకో మాట చెప్పడం పాపం ఇమాన జుట్టు కూడా ఊడిపోయిందంట పాపం బాధపడిపోతున్నాడు బాబాయ్ మీకేమో ఇంకా నెత్తి మీద ఉంది మా బాబాయ్కి ఒకటికి పడతాలే మా పెదనాన్నకు పడతాలే అయ్యో మా నాన్నది మాది వేరే బాగానే పడతా ఏం చేస్తా ఏమని పడ చిన్న తాత పెద్ద వాళ్ళు వచ్చినాయి ఈ అన్నయ్యకి కానీ మీకేమో కాదు ఇప్పుడు మీకెందుకు ఇంకా అసలు మాకు కదా కావాలి 5-27 ఏళ్ళు మాకు కదా కావాలి మాకేం ఊడిపోతుంది మీకేమో వారసత్వం అది వచ్చింది దాన్ని మేము ఇంకేం చేయలేము పెదనాన్నకి అంతే ఉంటాయి మళ్ళీ వాళ్ళ అన్నయ్యలకు వాళ్ళ బాబాయిలు ఉన్నారు చిన్న బాబాయిలు వాళ్ళకి కూడా ఒక 2-3 అంతే ఉంటాయి ఇక వాళ్ళ వారసత్వం వచ్చింది ఇప్పుడే వచ్చి కాఫీ తాగుతున్నా సపోర్ట్ చేయండి నా బిడ్డ చాలా కష్టపడుతున్నాడు చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు ఆయన అలిసిపోతున్నాడు ఆయన చూస్తే నాకు ప్రాణం విలువలాడుతుంది ఒకసారి అమ్మా మీరు బిగ్ బాస్ చూస్తారంటే చూస్తున్నాం అమ్మా సపోర్ట్ చేయండి అమ్మా బిడ్డ మన తెలుగు బిడ్డమ్మా మన బిడ్డమ్మా సపోర్ట్ చేయండి అని ప్రతి ఊరికి ప్రతి గుమ్మానికి వెళ్తున్నా నేను చాలా నేను మిర్చి కోతలకి చేలో పత్తి తీసేవాళ్ళు కడగడ అన్న అక్కడ చెప్తున్నాడు అమ్మా అంటే మొన్న ఈ మధ్యలో ఒకసారి చెప్పాడు మా అమ్మ చిన్నప్పుడు గోంగూర కట్ట అన్ని ఉండేవి వేసి ములక్కాయలు ఖాళీ స్థలం మాదే ఈ ఖాళీ స్థలంలో కొంచెం చల్లితే పీకి మాకు టయానికి కొంచెం డబ్బులు లేక అయ్యో కెరకట్లు అమ్ముకున్నట్టే అయ్యి నేను చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే గోంగూర కట్ల ఎన్ని చేస్తే ములక్కాయలు ఉండే కదా ఆ ములక్కాయలు తీసుకెళ్లి నేను కూడా మా కాలనీలో అమ్ముకొచ్చేవాడిని నువ్వు కూడా చేసావు కదా అలాగా అన్న చేసినట్టే ఏం పర్లేదు నీకు టైం వస్తుంది మాకు మనిషికి ఒక టైం ఆ భగవంతుడు లేలు ఉండాలా ప్రజల ప్రేమ ఉండాలా అది ఏదైనా సరే జయించగలుగుతాం అంతే నిజంగా అమ్మా దేవుడు మేము కూడా కాకపోయినా కూడా జబర్దస్త్ లో ప్రజలు ఆదరించారు బిగ్ బాస్ లో కూడా మంచి విజయాన్ని ఇచ్చారు నిజంగా మాకు పట్టలేనంత సంతోషంగా ఉంది వాళ్ళ రుణం మేము మా జీవిత కాలం తీర్చుకోలేము అసలు ఇంకా మనం తీర్చుకోలేము తీర్చుకున్నా తీరిపోయేది మేము ఉన్నంత కాలం వాళ్ళ బంధం మాకు ఉంటది వాళ్ళ ప్రేమ మాకు ఉంటది వాళ్ళ ఆశీస్సులు ఇదే పొలం వెళ్తే ఇదే ఇంట్లో ఉంటే అన్న ఇక్కడే ఉంటే తెలుస్తుంది ఎవరికన్నా మీరు ఇప్పుడు అన్న అక్కడ ఉండటం వల్ల మీరు ఇక్కడ రోజు బాబాయ్ మీరు ఏమన్నా అన్న నాన్న కదా మాదంటే ఈ ఊళ్ళో వరకు ఈ బజార్లో 4 తిరుగుతా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపట్టి నువ్వు యమానిలో అప్పుడు మీరు గమనిస్తున్నారా బిగ్ బాస్ లో మీ ఫోటో అలా చూపిస్తా ఉంటారు ఫ్యామిలీ ఫోటో అన్నది అన్నలు ఇద్దరు మీరిద్దరు ఫ్యామిలీ ఫోటో అక్కడ ఉంది కదా అదే అన్నయ్య బిడ్డ దగ్గర ఉంటది చూపిస్తూ ఉంటారు అది అది చూసినప్పుడు నేను అనుకుంటా ఉంటా ఆ తల్లిదండ్రులు ఇద్దరికి ఎంత గర్వంగా ఉంటది ఎంత ప్రౌడ్ గా ఉంటది అంటే అంటే మీరు కనిపించకపోయినా మీ ఫోటో కనబడుతుంది కదా ఒకటే కాదు అదే జబర్దస్త్ ఎక్కిచ్చారు మరి అన్నిటికి వెళ్ళొచ్చారు ప్రోగ్రామ్ చేసాం మేము ఆంటీ కూడా 2-3 ప్రోగ్రాలు వచ్చారు మొన్న ఆంటీ మీకంటే ఇంకెక్కువ గ్రేట్ కొట్టేశారు బిగ్ బాస్ లో లక్షల మంది చూసారు ప్రజలు అసలు నిజంగా ప్రజలు ఆదరిస్తే ఆదరణకి మేము అసలు వాళ్ళని కృతజ్ఞత దీనికి మనం ఎప్పటికీ ఇచ్చేయలేమమ్మా వాళ్ళకి మనం ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా వాళ్ళకి మనం ఎన్ని నమస్కారాలు పెట్టుకున్నా కూడా మనం వాళ్ళ దీన్ని మనం ఇచ్చేయలేము అంతే అది మా నాకు చెప్పండి ఎమ్మాడీలు బాగా వాళ్ళ ప్రేమను పొందుకుంటున్నాడయ్యా మంచిగా గేమ్లు ఆడుతూ ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళతో మంచిగా ఉంటూ అసలు ప్రజలందరికి కూడా పలానా అబ్బాయి అంటుంటే అసలు మాకు ఎంత కడుపు నిండుతుందని కదమ్మా ఒక్కో రోజు అన్నం కూడా తినాలనిపిస్తుంది అంతే ఇంకా 2 రోజులు ఆగండి దగ్గర ఉండదు ఇంకా ఏమవుతుంది ఏమైంది ఫినాలకి వెళ్తున్నారా మీరు వెళ్ళాలి కదా ఫినాలకి వెళ్ళాలి కదా రేపు గురువారం వెళ్తాం రేపు గురువారమా అన్న ఎక్కడే ఉన్నాడా పెద్దన్న ఎక్కడే ఉన్నాడా
అందరు మీరు సపోర్ట్ చేయండి అయ్యా. అమ్మా అది నిజంగా చెప్తున్నాము, ఇమానన్న ఉన్న సపోర్టింగ్ ఎవరికి లేదు. నిజంగా ఆ హౌస్ లో ఇమానన్న గెలిచి వస్తాడు మేము అనుకుంటున్నాం, మేము సపోర్ట్ చేస్తున్నాం మా తరపు నుంచి. ఇది ఇప్పుడు ఈ వీడియో చేస్తుంది కూడా ఇమానన్న సపోర్ట్ కోసమే. నేను ఇమానన్న బిగ్ బాస్ లోకి వెళ్ళినప్పుడు వద్దాం అనుకున్నాను ఇంటికి, అంటే మన ఊరి పక్కనే కదా, మనం ఎందుకు రాకూడదు ఇలా అనుకున్నాను. బట్ కానీ ఈ టైంలో ఈ వీడియో అన్నకి చాలా ఉపయోగపడుతుంది. నేను అందుకని చెప్పేసి ఇప్పుడే తెద్దాం రారా అని చెప్పేసి అన్నని పిలుచుకొని వచ్చాను. అవునయ్యా, మేము ఇప్పుడే వచ్చాం తిరిగి మిమ్మల్ని నేను కష్టపెట్టాను ఇప్పుడు. వచ్చినందుకు మాకు సంతోషం అది ఉంది. మన ఉద్దేశం ఏంటో తెలుసా, అన్న గెలవాలి, అన్న గెలవాలి. తెలుగు ప్రజలందరూ నేను ఒకటే కోరుకుంటున్నాను, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు గారా, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు నా బిడ్డకు ఓటు చేయండి, అందరూ ఆదరించండి. ఆయన ఎంటర్టైన్, ఆయన గేమ్లు చూసి మీరు గుర్తించండి. ఏదైనా కష్టపడ్డ వాళ్ళు అది తినగలుగుతారు, అది పొందుకోగలుగుతాడు విజయాన్ని అని నేను కోరుకుంటున్నాను. తెలుగు ప్రజలందరూ ఇమానుయేల్ కష్టాన్ని గుర్తించమని నేను మరీ మిమ్మల్ని కోరుకుంటూ మిమ్మల్ని ఆదరించమని బతిమలాడుతున్నాను. ఓటింగ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. మీకు వందనాలు. ఈ అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు నా వందనాలు, నిజంగా ధన్యవాదాలమ్మా. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ పెట్టుకోండి. ఎందుకంటే నేను వీడియో పెట్టగానే ఆ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.